హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కరీంనగర్ జిల్లా నుంచి ఏర్పడేటువంటి ఇంకొక జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి నేర్చుకోబోతున్నాం. మరి రాజన్నగా ఎందుకు పేరు పెట్టారంటే తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతం మరి వేములవాడ కాబట్టి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కాబట్టి మరి రాజరాజేశ్వర స్వామిని తెలంగాణలో ప్రజలందరూ కూడా రాజన్నగా పిలుస్తారు కాబట్టి ఇది రాజన్న సిరిసిల్లగా పేరు పొందింది. సిరిసిల్ల మరియు వేములవాడ రెండు కూడా చాలా దగ్గర దాదాపుగా 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది రెండు ప్రాంతాలకి. సో కాబట్టి దీన్ని రాజన్న సిరిసిల్లగా వ్యవహరిస్తున్నారు. చూద్దాం మరి రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ప్రత్యేకతలు చూద్దాం. ఇది కరీంనగర్ నుంచి ఏర్పడ్డటువంటి జిల్లా. కరీంనగర్ నుండి ఏర్పాటు. సిరిసిల్ల అంటే చాళుక్యుల కాలంలో చాళుక్యుల కాలంలో దీన్ని సిరిశాలగా పిలిచారు. చాళుక్యుల కాలంలో సిరిశాలగా దీన్ని పిలిచేవారు. జాతీయ రహదారులు లేవు. మనము పెద్దపల్లి జిల్లాలో కూడా జాతీయ రహదారులు లేవు అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ పంటలు, క్రాప్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రాప్స్ ఆఫ్ రాజన్న సిరిసిల్ల? మరి ఇక్కడ చేనేత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పత్తి, వరి, మొక్కజొన్న. చేనేత, వరి, మొక్కజొన్న. తర్వాత ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ క్రాప్స్ ఇక్కడ పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంది. మనకి సిరిసిల్లలో కూడా ఒకటి అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంది. మరి ఇక్కడ పరిశ్రమలు, ఇండస్ట్రీస్, ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ చేనేత, కుటీర పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, చేనేత పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, క్వార్జ్ పరిశ్రమ. మరి క్వార్జ్ పరిశ్రమ కూడా ఇక్కడ ఉన్నది. మరి చేనేత రంగంలో తివాచీలు కూడా నేస్తారు వీళ్ళు. తివాచీల తయారీ కూడా ఇక్కడ ఉంటుంది. మరి ఈ సిరిసిల్లాని టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటారు. టెక్స్టైల్ టౌన్ ఆఫ్ తెలంగాణగా కూడా ఈ సిరిసిల్లను పిలుస్తారు. అంతేకాకుండా ది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్. ది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఉంది. ఎక్కడుందంటే ఇది సిరిసిల్ల జిల్లాలోని బద్దెనపల్లి అనేటటువంటి గ్రామంలో ది సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మరమగ్గాలు ఉన్నటువంటి ప్రాంతం, అత్యధిక మరమగ్గాలు ఉన్నాయి. సిరిసిల్లాలోనే అత్యధిక మరమగ్గాలు. ఈ సిరిసిల్లాలో దేశంలోనే తొలి సిరిసిల్ల అనే జిల్లా, కంప్లీట్ జిల్లా, ఓన్లీ కేవలం జిల్లా కేంద్రమే కాదు, సిరిసిల్ల జిల్లా అనేటటువంటిది దేశంలోనే తొలి బహిర్భూమి రహిత జిల్లా. దేశంలో తొలి బహిర్భూమి రహిత జిల్లా. దేశంలోనే తొలి బహిర్భూమి రహిత జిల్లా. ఈ జిల్లాలోనే, సిరిసిల్లాలోనే దేశంలోనే సహకార రంగంలోనే విద్యుత్ సరఫరా ఉందండి. దేశంలో ఎక్కడా కూడా లేదు. అంటే దేశంలోనే తొలి సహకార విద్యుత్ సరఫరా సంస్థ. దేశంలో తొలి సహకార విద్యుత్ సరఫరా, ఎలక్ట్రిసిటీ సరఫరా సంస్థ ఈ సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. మరి సిరిసిల్ల జిల్లా
చేనేత రంగానికి చాలా ఫేమస్. సిరిసిల్ల జిల్లా తివాచీలకు చాలా ఫేమస్. సిరిసిల్ల జిల్లా గ్రానైట్కి కూడా చాలా ఫేమస్. ఈ సిరిసిల్ల జిల్లాలో ప్రవహించేటటువంటి నదులు మరియు వాగులు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మూలవాగు, ఇక్కడే మానేరు వాగు, మూలవాగు, మానేరు వాగు, వేములవాడ వాగు, మూలవాగు, మానేరు మరియు వేములవాడ వాగు అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాగులు. ఇక్కడ ప్రాజెక్టులు చూద్దాం. ఇక్కడ 3 రకాల ముఖ్య ప్రాజెక్టులు ఉన్నాయి. అవి 2 మానేరు నది మీదనే ఉన్నాయి. ఒకటి మన్మాడ మరియు నర్మాల దగ్గర ఉన్నటువంటిది ఎగువ మానేరు ఎక్కడ ఉంది? నర్మాల వద్ద ఉన్నటువంటి ఎగువ మానేరు, దీన్ని అప్పర్ మానేరు అంటారు. ఓకే, తర్వాత మిడ్ మానేరు మరి మిడ్ మానేరుతో పాటు మిడ్ మానేరు మనకి మన్మాడ్ దగ్గర ఉంది. మన్మాడ్ వద్ద ఉన్నటువంటి మిడ్ మానేరు. ఇంకొకటి కోనరావుపేట్ వద్ద ఉన్నటువంటి మల్కపేట జలాశయం, కోనరావుపేట్లో ఉన్నటువంటి ఈ 3 ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు. మరి ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు. ఓకే, ఇక్కడ దర్శనీయ ప్రదేశాలు ఏమని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు ఏంటి? వేములవాడ టెంపుల్. వేములవాడలో ముఖ్యంగా 4 రకాల టెంపుల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం. వేములవాడలో మొదటిది భీమేశ్వరాలయం, ఒకటి భీమేశ్వరాలయం. రెండోది బద్దిపోచమ్మ ఆలయం. తర్వాత మూడవది నగరేశ్వర ఆలయం. ఇంకోటి వేములవాడ కొత్త ఆలయం, రాజన్న ఆలయం. వేములవాడ రాజన్న ఆలయం ఒకటి ఇంక్లూడ్, అంటే కొత్త గుడితో కలుపుకుంటే 4 మనకి 4 అని చెప్పవచ్చు. భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వర ఆలయం అయితే అవి పాత ఆలయాలు. తర్వాత 4వది లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడుందంటే నాంపల్లి. తర్వాత రామాలయం. ఓకే, రామాలయం ఎక్కడుందంటే రామోజీపేటలో ఉంది. తర్వాత 6వది హనుమాన్ ఆలయం ఎక్కడుందంటే మనకి అగ్రహారం విలేజ్లో ఉన్నటువంటి ఆంజనేయ ఆలయం లేదా హనుమాన్ ఆలయం. దీంతో పాటు మనకి త్రిలింగ సంగమేశ్వర ఆలయం వీలాసాగర్ ఇక్కడ రాస్తున్నాను. 7వది త్రిలింగ సంగమేశ్వర ఆలయం, ఇది వీలాసాగర్. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. వేములవాడలో 4, దీంతో కలుపుకుంటే 4. వేములవాడ ఆధునికమైనటువంటి కోడె మొక్కలు సమర్పించేటువంటి ఆలయం ఒకటి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, లక్ష్మీ నరసింహ ఆలయం నాంపల్లి, రామాలయం రామోజీపేట, హనుమాన్ ఆలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయం అగ్రహారం, త్రిలింగ సంగమేశ్వర ఆలయం మనకి ఇది విలాసాగర్లో ఉన్నది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి దర్శనీయ ప్రదేశాలు. ఆ తర్వాత మనకి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అంటే పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు, మరి సిరిసిల్ల ప్రాంతానికి లేదా సిరిసిల్ల జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సిరిసిల్ల జిల్లా లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటటువంటి పేరు ఎవరంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సినారే. ఎవరండి? సినారే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పర్పస్లో
చాలా వరకు తెలుగు పాటలు కూడా ఆయన రాయడం జరిగింది. మరి ఈయన హన్మాజీపేట గ్రామానికి చెందిన వ్యక్తి హన్మాజీపేట, సిరిసిల్ల జిల్లాలోని హన్మాజీపేట అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన రాసినటువంటి విశ్వంభర చాలా ఇంపార్టెంట్. ఈయన రాసినటువంటి విశ్వంభరకి 1988లో దీనికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. దీనికి ఈ విశ్వంభరకి ఆయనకి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది. అదేవిధంగా 1992లో ఆయనకి పద్మభూషణ్ 1992లో ఆయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది. పద్మభూషణ్. ఎన్నో సినిమా పాటలకి ఆయన యొక్క రచనలు సినిమాలకు కూడా చాలా ఉపయోగపడ్డాయి. దాంట్లో కొన్ని బ్రీఫ్గా మనం చెప్పుకుంటాం. ఓకే, రామప్ప అనేటువంటి రచన, మంటలు మానవుడు, ప్రపంచ పదులు, జాతిరత్నం, ఆధునిక ఆంధ్ర కావ్య సాహిత్యములు, ప్రయోగములు, రామప్ప, మంటలు మానవుడు, ప్రపంచ పదులు, జాతిరత్నం, ఆధునికాంధ్ర కావ్య సాహిత్యములు, ప్రయోగములు. ఆ తర్వాత మధ్యతరగతి మందహాసం, మట్టి మనిషి, ఆకాశం, మార్పు నా తీర్పు అనేటటువంటి రచనలు ఈయన యొక్క ముఖ్యమైనటువంటి రచనలుగా చెప్తారు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి మిద్దె రాములు చాలా ఫేమస్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చింది. మరి ఈయన కూడా హన్మాజీపేట గ్రామానికి చెందినటువంటి ఒగ్గు కళాకారుడు. ఈయన ఎవరట అమ్మా? ఈయన మిద్దె రాములు గారు చాలా ఫేమస్ ఒగ్గు కళాకారులు. తర్వాత జి రామరెడ్డి. మరి రామరెడ్డి ఓయూలో ఈయన పేరు మీదుగా డిస్టెన్స్ స్టడీస్ సర్కిల్ ఉంది. అంటే ఈయన ఏమంటారంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఈయనని ఆర్కిటెక్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్గా పిలుస్తారు. ఈయన కూడా ఈ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. రామరెడ్డి గారు ఆర్కిటెక్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, జి రామరెడ్డి, ఓయూలో కూడా ఉంది. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీలో కూడా ఈయన పేరు మీదుగా ఒకటి ఉంది. ఆ తర్వాత పరంధామయ్య. ఈ పరంధామయ్య గారు ఏం చేశారు? అగ్గిపెట్టెలో చీరె. ఈయన అగ్గిపెట్టెలో పట్టే చీర, అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీర. అంతేకాకుండా ఈయన ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి కూడా ఆయన బట్టలు నేసి పంపించినటువంటి వ్యక్తి ఈ పరంధామయ్య. అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీర తయారు చేయడం అంటే అది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత రావికంటి రామయ్య గుప్తా. రావికంటి రామయ్య గుప్తా. ఈయన 2 శతకాలు రచించారు. ఒకటి నగ్న సత్యాల శతకం, నగ్న సత్యాలు శతకం, ఇంకొకటి గౌతమేశ్వర శతకం. చాలా ఇంపార్టెంట్ శతకాలు. నగ్న సత్యాలు శతకం, గౌతమేశ్వర శతకం అనేటటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ శతకాలు. ఆ తర్వాత వరద గోదావరితో పాటు గీతామృతం, వరద గోదావరి అనే రచనలు చేశారు. వరద గోదావరి లేదా వరద గోదావరి అనేటటువంటి రచనలు చేశారు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కరీంనగర్ తొలి
ఎంపీ, కరీంనగర్ తొలి ఎంపీ అయినటువంటి బద్దం ఎల్లారెడ్డి. ఎవరమ్మా? బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి కమ్యూనిస్టు నాయకుడు. ఆయన కరీంనగర్ ఎంపీగా పనిచేసినటువంటి బద్దం ఎల్లారెడ్డి గారు కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి. తర్వాత ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సిహెచ్ రాజేశ్వరరావు ఏమని చెప్పాను? ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు కూడా ఈ జిల్లా వాసి. అంతేకాకుండా సిహెచ్ హనుమంతారావు చాలా ఫేమస్. సిహెచ్ హనుమంతారావు ఎందుకంటే సిహెచ్ హనుమంతారావు అనేటటువంటి వ్యక్తి ఈయన ప్రముఖ ఆర్థికవేత్త. అంతేకాకుండా 7వ 8వ ప్రణాళికా సంఘంలో సభ్యుడు. 7వ 8వ ప్రణాళికా సంఘంలో ఆయన సభ్యుడు. అంతేకాకుండా సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్కి ఆయన చైర్మన్. సి అంటే సెంటర్ ఫర్, ఇదేంటండి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్కి ఆయన చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. ఈయనకి పద్మభూషణ్ కూడా వచ్చింది. ఈయనకి ఏమొచ్చింది? ఏ అవార్డు వచ్చింది? పద్మభూషణ్ అనేటటువంటి అవార్డు కూడా ఈ సిహెచ్ హనుమంతారావు గారికి వచ్చింది. ఈయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్గా చేసినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు కూడా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి. ఈయన యొక్క గ్రామం ఏంటంటే నాగారం గ్రామం. సిహెచ్ విద్యాసాగర్ రావు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు. ఈయనది నాగారం విలేజ్. మరి ఈయన మహారాష్ట్రకి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి. బీజేపీ పార్టీలో ఉంటూ తర్వాతి కాలంలో ఆయన మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. చూడండి, సిహెచ్ రాజేశ్వరరావు, సిహెచ్ హనుమంతరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా ఒక 2-3 కవులు ఉన్నారండి, వారి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ నలిమేల భాస్కర్ కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన తెలంగాణ పదకోశం అనేటటువంటి పుస్తకం రాశారు. ఈయన నారాయణపురం వాసి. ఈయన మంద బాణం కిరణాలు తర్వాత తెలంగాణ పదకోశం మంద బాణం తెలంగాణ పదకోశం మానవుడా ఈ తరం పాటలు సాహితీ సుకుమాలు ఓకే, ఈ తరం పాటలు సాహితీ సుకుమాలు. ఇంకా శుద్ధముక్క అద్దంలో గోదావరి అద్దంలో గోదావరి. ఏదైనా నేను రాసేటప్పుడు మేబీ మిస్ కావు, బట్ ఏదైనా మిస్ అయితే ఒకసారి మీరు కొన్ని బుక్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. ఈయన నారాయణపురం వాసి. మంద బాణం కిరణాలు తెలంగాణ పదకోశం మానవుడా ఈ తరం పాటలు సాహితీ సుకుమాలు శుద్ధముక్క అద్దంలో గోదావరి అనేటటువంటి రచనలు ఈయన చేశారు. ఆ తర్వాత గూడూరి సీతారాంని ఈయనని మాండలిక కథల మహారాజుగా చెప్తారు. ఈయన కూడా హన్మాజీపేట్. ఈయనది కూడా ఎక్కడండి? హన్మాజీపేట. ఈయన ఏమంటారట? మాండలిక కథల మహారాజుగా పిలుస్తారు. మరి ఈయన మనకి రాజమ్మ రాజరికం లచ్చి మారాజు లచ్చి రాజమ్మ రాజరికం ఓకే, మారాజు లచ్చి రాజమ్మ రాజరికం. తర్వాత 3 ప్రశ్నలు పిచ్చోడు 3 ప్రశ్నలు. అంతేకాకుండా స్త్రీ స్వాతంత్రం
నారిగాని బ్రతుకు, స్త్రీ స్వాతంత్రం, నారిగాడి బతుకు లేదా నారిగాడి బ్రతుకు అనేటటువంటి రచనలు చేశారు. గూడూరు సీతారాం, హన్మాజీపేట వాళ్ళు చాలామంది ఉన్నారు చూడండి. 1 ఓకే 2 తర్వాత 3 హన్మాజీపేట వాళ్ళు ఉన్నారు. మాండలిక కథల మహారాజుగా చెప్తారు. ఈయన ఇంపార్టెంట్. మహారాజు, లచ్చి, రాజమ్మ రాజరికం, పిచ్చోడు, 3 ప్రశ్నలు, స్త్రీ స్వాతంత్రం, నారిగాని బతుకు అనేటటువంటి రచనలు ఈయన చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి కూడా ఉందండి, చీకటి గొడుగులు అనేటటువంటి రచన కూడా చేశారు. ఇంకా లాస్ట్ ఒక కెప్టెన్ కూడా ఉన్నారు. మరి డిఫెన్స్లో పనిచేసినటువంటి కెప్టెన్ విజయ రఘునందన్ రావు. కెప్టెన్ విజయ రఘునందన్ రావు గారు కూడా ఈ జిల్లాకు చెందిన వ్యక్తే. వీళ్ళండి ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు సినారే, మిద్దెరాములు, జి రామరెడ్డి, సిహెచ్ విద్యాసాగర్ రావు, రాజేశ్వరరావు, తర్వాత హనుమంతరావు, నల్మెల భాస్కర్, గూడూరు సీతారాం, కెప్టెన్ విజయ రఘునందన్ రావు, బద్దం ఎల్లారెడ్డి అనేటువంటి వ్యక్తులు ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. దయచేసి మీరు లిటరేచర్కు సంబంధించినటువంటివి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇంకా మేబీ ఇవి కాకుండా ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. వీలుంటే ఇవి కాకుండా మీరు వేరే రిఫరెన్స్ కూడా వేరే రిఫరెన్స్ కూడా మేము ఉంటే మీరు కూడా ఒక నోట్ లాగా తయారు చేసుకొని రాసుకుంటే బాగుంటుంది. సో దట్స్ ఇట్ అబౌట్ రాజన్న సిరిసిల్ల. హోప్ మీకు ఈ రాజన్న సిరిసిల్ల గురించి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు కనుక నిజంగానే ఇది యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. జై హింద్.